ఇక సరిహద్దుల్లోని వివాదాస్పద గ్రామాలంశం భూముల పట్టాల చుట్టే తిరుగుతోంది. కెరమెరి మండలంలోని పరందోళి, అంతాపూర్, ఏసాపూర్, కోట, పరస్వడ, బొలాపటార్, పద్మావతి, ఇందిరానగర్, మహారాజ్గూడ, మబద్దంగూడ, లెండిజాల, గౌరీ అనే 12 గ్రామాలున్నాయి. అక్కడ 6,000 మంది నివసిస్తూ ఉన్నారు. అందులో ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలు 4,000 మంది ఉన్నారు. ఎస్టీలు 2,000 మంది ఉన్నట్టుగా సమాచారం. మరి పంచాయతీ నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకు కూడా ఆయా గ్రామాల ప్రజలు 2 రాష్ట్రాల ఓటింగ్లో పాల్గొంటూ ఉంటారు. తెలంగాణతో పోలిస్తే సంక్షేమ పథకాల అమలు విషయంలో మహారాష్ట్ర కొంత వెనకబడి ఉందంటున్నారు స్థానికులు. గిరిజనులు సాగు చేస్తున్న భూములకు తెలంగాణ ప్రభుత్వం అటవీ హక్కు పత్రాలు కూడా అందించింది. గిరిజనేతరులకు మాత్రం ఎలాంటి హక్కు పత్రాలు ఇవ్వలేదంటున్నారు స్థానికులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల ఏదైతే విలీనమైతే వివాదాస్పదంగా మారేటువంటి పరిస్థితి తలెత్తింది. ముఖ్యంగా కూడా కొన్ని గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు ఏదైతే మహారాష్ట్రలో కొనసాగుతానంటే మరికొంతమంది అయితే తెలంగాణలో కొనసాగుతున్నట్టు వాళ్ళ అభిప్రాయాలతో వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా మనం పరందోలి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ కొంతమంది గ్రామస్తులు నిజంగా కూడా వీళ్ళు మహారాష్ట్రలోనే ఉంటారా లేదా తెలంగాణలో కొనసాగుతారన్న విషయాలు తెలుసుకోవడానికి కొంతమంది ఇక్కడ ఉన్నారు. ఇక్కడ నిజానికి పరందోలికి సంబంధించినటువంటి సర్పంచ్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసేప్పండి. బ్రదర్, ఏంది అసలు మీరు తెలంగాణ నిజంగా కూడా ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ 14 గ్రామాలను అయితే మహారాష్ట్రలోనే కలుపుకుంటాం, విలీనం చేస్తామని అయితే ప్రకటన చేసిన ప్రకటన వివాదాస్పదం అవుతుంది. ముఖ్యంగా కొంతమంది గ్రామాల ప్రజలైతే ఇక్కడే ఉంటాం తెలంగాణ అంటారు, మరి కొంతమంది మహారాష్ట్రకి వెళ్తాం అంటున్నారు. అంటే మహారాష్ట్రలోనే విలీనం అవుతా ఉంటారు. దాన్ని ఎట్లా చూస్తారు? ఏమో మీరు ఎక్కడ అంటే మీరు మహారాష్ట్ర ఉండడానికి సిద్ధంగా ఉన్నారా, తెలంగాణలో ఉంటారా? సార్, ఇది మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడిన కరెక్ట్, మంచిది, ఓకేది. ఎమ్మెల్యే గారు, రెవెన్యూ మినిస్టర్ గారు చెప్పిన మహారాష్ట్రలో మీకు ఖచ్చితంగా 11 విలేజెస్ మహారాష్ట్రకు ఇస్తాం అట్లా చెప్పింది. ఎందుకు అంటే మేము ఫస్ట్ నుంచి తెలంగాణలో మొత్తం సపోర్ట్ చేస్తున్నాం. మేము మొత్తం దళితులు 20% ట్రైబల్ వాళ్ళకు ఫారెస్ట్ పట్టా ఇచ్చి రైతు మందు ఇస్తున్నారు. మాకు మాత్రం ఎస్సీ వాళ్ళు, బీసీ వాళ్ళకు ₹1 కూడా తెలంగాణ గవర్నమెంట్ ఇవ్వలేదు. మేము అదే ప్రాబ్లం తోటి మహారాష్ట్రలో పోయినాం. సార్, మేము మరాఠీ లాంగ్వేజ్ వాళ్ళు మాకు మహారాష్ట్రలో తీసుకోవాలా, ఇది ఫారెస్ట్ భూమి అట్లా చెప్తున్నారు తెలంగాణ గవర్నమెంట్. మహారాష్ట్ర గవర్నమెంట్ రెవెన్యూ భూమి చెప్తున్నారు. మీరు మేము మరాఠీ వాళ్ళు మాకు తీసుకో అట్లా మేము ముంబైలో పోయి ముఖ్యమంత్రికి చెప్పినాం. కాబట్టి ఖచ్చితంగా మహారాష్ట్రలో మా సర్వే అయింది, భూమి పట్టా ఇస్తాం. అట్లా సర్వే కూడా కలెక్టర్ గారు, చంద్రపూర్ కలెక్టర్ సర్వే చేసి మాకు భూమి అభిలోక్తోటి పట్టా ఇచ్చేందుకు తయారు ఉన్నాయి. మాకు తెలంగాణ గవర్నమెంట్ మాత్రమే ఓన్లీ ట్రైబల్కు డెవలప్మెంట్ చేస్తున్నారు. ఎస్సీ బీసీ వాళ్ళకు ఏ డెవలప్మెంట్ చేయలేదు. మాకు భూమి పట్ట 3 ఎకరాల భూమి పట్ట రేవంత్ అన్న హామీ ఇచ్చినారు. ఇంతకుముందు కేసీఆర్ గారు కూడా ఎస్సీలకు 3 ఎకరాల భూమి పట్ట ఇస్తాం చెప్పినారు. ఇది మాట ఉన్నాయి. ఇక్కడ మహారాష్ట్ర గవర్నమెంట్ ముఖ్యమంత్రి ఖచ్చితంగా ఇస్తారు. ఇది తప్పు చేయలేదు. కాబట్టి మేము దళిత వాళ్ళు, బీసీ వాళ్ళు మొత్తం महाराष्ट्र पोने की रेडी हूँ. मेरी इसका बारे में क्या बोलना चाहते हैं? अभी तक ये रोड का कुछ डेवलपमेंट नहीं हुआ. हमारे लोग यहाँ से कम 5,000 लोग की बस्ती है और जाना आना खूब बहुत मुश्किल होता है. फिर भी अभी का जो हमारे महाराष्ट्र सरकार ने, जो भी हमारे सीएम देवेंद्र फडणवीस जी ने और बावनकुळे साहब, इन्होंने जो डिसीजन लिया ये सही लिया. ये हमारे महाराष्ट्र के लोगों के लिए, एक हमारे ग्राम पंचायत परमडोली के मराठी भाषिक लोगों के लिए सही और फैसला लिया. इसका हम అభినందన करते हैं. దీనికి సంబంధించి మరొక గ్రామస్తులు ఆయన అడగాల్సిన చెప్పండి. అసలు మీరు నిజంగా ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటా ఉన్నారు? నిజంగా ఇటు 2 రాష్ట్రాల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎట్లా అనిపిస్తున్నా? అయితే నిజంగా కూడా గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం మీరు డెవలప్ చేయలే అంటున్నారు. మరి అంటే పెన్షన్ అయితే పొందుతున్నారా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంతో? పెన్షన్ ఇస్తున్నారు సార్. 2 రాష్ట్రాలు ఇస్తుంది పెన్షన్ ఇస్తుంది, రేషన్ కార్డు ఇస్తుంది, బియ్యం ఇస్తుంది, ఇక్కడ భోజనాలు ఇస్తాయి. మహారాష్ట్రలో అన్ని సౌకర్యం మంచిదే. పట్టాలు లేవు కదా సార్. పట్టా మెయిన్. మాకు పట్టాలు వస్తే వాళ్ళ గతి మా గతి కాదు కదా. మేము గతిగా బతకతందుకు పరిశాన్ ఉన్నాం. ఎక్కడ మంచిర్యాల, బెల్లంపల్లి అక్కడ పోయి పత్తులు ఏరుతారు. ఏం చేస్తావు? ఒకవేళ ఏం లేకుండా ఉపాసం కూడా ఉండబడుతుంది. ఉండాలా? వాళ్ళు మంచిగా తినాలా, మేము ఉపాసం ఉండాలి. ఇది న్యాయం కాదు. ఆంధ్ర గవర్నమెంట్కు న్యాయం కాదు. ఇది తెలంగాణ మన గవర్నమెంట్ ఉందా, న్యాయం చేస్తుందా? ఎస్సీలకు న్యాయం లేదు. ఇది అన్యాయం చేస్తుంది.
అందుకొరకై మహారాష్ట్రలో పోవాలని మా కోరిక. అంటే ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఇట్లా మీ సమస్యని ఇట్లా పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తే అంటే మరి తెలంగాణలో కొనసాగుతారు, ఏంది అసలు పరిస్థితి? తెలంగాణలో సాగుతాం, అట్లా తెలంగాణ కూడా మాకు పట్టాలు ఇస్తే మేము తెలంగాణలో ఉంటాం. మహారాష్ట్ర ఇప్పుడు మహారాష్ట్ర గవర్నమెంట్ పట్టాలు ఇస్తుందని ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ లేచింది. అంటే ఇన్ని రోజులు పండుకున్నట్టు ఉండే ఇప్పుడు లేచి నిద్రలకి వెళ్ళి లేచింది. అది న్యాయం కాదు. ఇప్పుడు ఇస్తుంది కదా పట్టాలు, ఇవని ఎవరికి గరీబ్ వాళ్ళు బతుకుతారు కదా సార్. ఇది ఇక ఇదైతే పరందోలి గ్రామస్తులు అయితే అభిప్రాయం. ముఖ్యంగా కూడా ఏదైతే ఏళ్ల తరబడి సాగు చేసుకున్నటువంటి భూములకైతే తెలంగాణ రాష్ట్రం కావచ్చు పట్టాలు అయితే అందజేయలేదు. దాంతోనే కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఎక్కువ మెజారిటీ ఉన్నటువంటి బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్సీలు బీసీలకు మాత్రము తెలంగాణ రాష్ట్రంలో అన్యాయం జరుగుతుంది. సరిహద్దు గ్రామాల ప్రజలకైతే వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రము తమ భూములకు పట్టాలు అందజేస్తామని హామీ ఇవ్వడంతోనే తాము ఆ మహారాష్ట్ర స్టేట్లో కూడా విలీనం కావడానికైతే సుముఖంగా ఉన్నామైతే వీళ్ళు తెలుపుతున్నారు. ఇప్పటికైనా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా తమకు పట్టాలు అందజేసి తమను డెవలప్ చేస్తే కూడా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కొనసాగడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదైతే పరందోలి గ్రామస్తులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, పరందోలి, కొమ్రంభై, మాసవా జిల్లా. తాము తెలంగాణలో కొనసాగుతామని స్పష్టం చేస్తున్నారు స్థానికులు. తమకు తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ అందుతున్నాయని వారంతా చెప్తున్నారు. తమ అభిప్రాయం తీసుకోకుండానే అధికారులు గ్రామాలను మహారాష్ట్రలో విలీనం చేస్తామని చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవసరమైతే మహారాష్ట్ర నుంచి పొందిన ఓటర్ రేషన్ కార్డులను రద్దు చేయాలంటున్నారు వాళ్ళు. ఎటువంటి తెలంగాణలో పోతాం అనుకుంటున్నాం కానీ మాకు అంగన్వాడీ లేవు, తెలంగాణ సర్లు లేవు, తెలంగాణ మాస్టర్లు సర్లు వస్తే మేము తెలంగాణలో పోతాం అనుకుంటున్నాము. మాకు అంగన్వాడీ వాళ్ళు లేదు, అది ఇబ్బంది మాకు. తెలంగాణలో పోతే మాకు ఈ ఊర్లో గ్రామంలో అంగన్వాడీ లేదు కాబట్టి తెలంగాణ మాస్టర్ సర్లు లేరు. అందుకోసం మాకు అదే కావాలా, మేము మహారాష్ట్రలో పోక తెలంగాణలో వస్తామని నా యొక్క ఉద్దేశం. నాకు అందరికీ మా బీసీ వాళ్లకు, ఎస్సీ వాళ్లకు అందరికీ పట్టాలు కావాలి. మాకే ఉన్నదని నేను అనుకుంటలేను, అందరికీ కావాలి. మాకు రోడ్ ఉన్నది, నీళ్ళు అక్కడిదే ఉన్నది, రేషన్ కార్డు ఉన్నాయి, అన్ని తెలంగాణలో ఉన్నాయి. మహారాష్ట్రలో ఏ పట్టా గిట్ట ఏం లేదు. మహారాష్ట్రది తెలంగాణలో అందరిది మంది ఉన్నది కానీ ఎస్సీ వాళ్ళ సంబంధం ఏంటిదంటే ఎస్టీ వాళ్ళకే ఉన్నది, మాకు లేదు. అందుకోసము మేము మహారాష్ట్రలో పోతామని అనుకుంటున్నారు కానీ మాకు అది అటువంటి లేక అందరికి ఇవ్వాలని మాకే ఉన్నదని మేము అనుకుంటలేము. మాకు కొంతమంది ఉన్నారు, బీసీ వాళ్ళు కొంతమంది ఉన్నారు, అందరికీ ఇవ్వాలి. ఎక్కువ మాకు పట్టాలు ఉన్నాయి, బెనిఫిట్స్ ఉన్నాయి, అన్ని సౌకర్యాలు మాకు తెలంగాణ నుంచి అయితే ఎక్కువ ఉన్నది. అందుకే మేము తెలంగాణలో ఉండాలని భావిస్తున్నాము. అది అంటే ఎస్సీ బీసీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా కొద్ది హెల్ప్ చేయాలి గవర్నమెంట్. పట్టా కానీ లోన్స్ కానీ, పట్టా అయితే ఇవ్వచ్చు ఇవ్వరు కానీ లోన్స్ అయితే ఇంతకుముందు మన వయస్సు కాలంలో వాళ్ళకు హామీ ఇచ్చిండ్రు, బ్యాంక్ లోన్ ఇచ్చిండ్రు, నష్టపంట పరిహారం కూడా ఇచ్చిండ్రు. మాతో పాటు వాళ్ళకు కూడా కొద్ది సాయం చేయాలా ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అయినా కానీ మన తెలంగాణ ప్రభుత్వం అయినా కానీ వాళ్ళకు కూడా సాయం చేయాలి సార్. మాకు తెలంగాణ